ప్రభు పేరట దాడి జరిగితే మనం ధన్యులము, మనం బాధపడాల్సిన అక్కర్లేదు. దీన్ని ప్రభువే చెప్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట అంటే మీరు చూడండి. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని రాయబడింది. ఏం చేయాలంట? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, సంతోషించండి, ఆనందించండి. మీకు మాట చెప్పనా? ఒకవేళ నా చర్చి మీద దాడి జరిగింది ఒక భవిష్యత్తులో, ఒకవేళ నా చర్చి మీద భవిష్యత్తులో దాడి జరిగింది అనుకుందాం, భయపడేది, బాధపడేది, కృంగిపోయేది ఉండదు. ఎందుకంటే దేవుడు ఒక చర్చిని పడగొడితే కనుక దానికంటే బెటర్ నాకు ఇస్తాడు, అంతే. నా నమ్మకం అదే. నా చర్చి మీద భవిష్యత్తులో దాడి జరిగితే దానికంటే బెటర్ చర్చి ఇస్తాడు ఆయన, అంతే. కట్టిస్తాడు ఆయన. నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు జనాల దగ్గర నుంచి డబ్బు అడుకోవాలి? నేను ఎందుకు సానుభూతి కోరుకోవాలి? యేసు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు యేసు ప్రభు? సంతోషించి ఆనందించండి, సంతోషించి ఆనందించండి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, చర్చిల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. మనం క్రైస్తవులం కాబట్టి క్రీస్తు నిమిత్తం ఇవన్నీ మనకు జరుగుతాయి. మనకి దాడులు వద్దు అంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే యేసు ప్రభువును వదిలిపెట్టడమే. యేసు ప్రభువును వదిలిపెడితే అసలు ఇలాంటి దాడులు జరగవు.